సొలొమోను రాసిన ముత్యముల వంటి సామెతలు. ఇప్పుడు మనం 29వ అధ్యాయం చదువుకుందాము. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగులేకుండా హఠాత్తుగా నాశనమగును. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు, దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు. జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును, వేశ్యలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడుచేయును. న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగుచేయును, లంచములు పుచ్చుకొనువాడు దేశమును పాడుచేయును. తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయువాడు. దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును, నీతిమంతుడు సంతోషగానములు చేయును. నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించును, దుష్టుడు జ్ఞానము వివేచింపడు. అపహాసకులు పట్టణము తలడిల్లజేయుదురు, జ్ఞానులు కోపము చల్లార్చెదరు. జ్ఞాని మూఢునితో వాదించినప్పుడు వాడు ఊరకుండక రేగుచుండును. నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు, అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయజూతురు. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును, జ్ఞానము గలవాడు కోపము అణచుకొని దానిని చూపకుండును. అబద్ధములను ఆలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుస్తులుగా నుందురు. బీదలను వడ్డీకిచ్చువారును కలుసుకొందురు, ఉభయులకు వెలుగునిచ్చువాడు యెహోవాయే. ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగుచేయును, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును, వారు పడిపోవుటను నీతిమంతులు కన్నులారా చూచెదరు. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనసుకు ఆనందము కలుగుచేయును. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించేవాడు ధన్యుడు. దాసుడు వాగ్దాండన చేత గుణపడుడు, తాత్పర్యము తెలుసుకొన్నను వాడు లోబడడు. ఆతురపడి మాటలాడు వాని చూచితివా, వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. ఒకడు తన దాసును చిన్నప్పటి నుండి గారాభముగా పెంచిన ఎడల తుదిని వాడు కుమారుడుగా ఎంచబడును. కోపిష్ఠుడు కలహము రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనొందును. దొంగతో పాలు కూడువాడు తనకు తానే పగవాడు, అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు. భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును, యెహోవా యందు నమ్మకము ఇంచువాడు సురక్షితంగా నుండును. అనేకులు ఏలువాని దయకోరుచుందురు, మనుషులను తీర్పు తీర్చుట యెహోవా వశము. దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు, యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు. ఈరోజు 29వ అధ్యాయం సామెతలు అయిపోయింది. మీరు అందరూ నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు, వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయగలరు. నేను చదివేటప్పుడు తప్పులు ఏదైనా ఉన్నచో, ఇచ్చిన వాక్యంలో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే తప్పక మన్నించగలరు. రేపు మనం 30వ అధ్యాయం చదువుకుందాము. ఉంటాను. ఇట్లు మీ అనుశ్రీ మెండు. థ్యాంక్ యూ.